దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి. 63వ కీర్తన మొదటి మాట, దేవా నా దేవుడు నీవే, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెతుకుతానయ్యా. నాకు ఖాళీ ఉన్నప్పుడు, నాకు సమయం ఉన్నప్పుడు, నాకు ఏ పని లేనప్పుడు నేను వెతుకుతానయ్యా అనుందా? లేదంటే వేకువనే నేను వెతుకుతానయ్యా అనుందా? ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా. మొదటి స్థానం అంటే అది ప్రియులారు. నువ్వు వేకువనే దేవుని వెతికే విధంగా నువ్వు ఉండాలి. నువ్వు లేవడంతోనే నీ మొదటి మాట దేవునితో ఉండాలి, నీ మొదటి పాట దేవునితో ఉండాలి, నీ మొదటి సంభాషణ దేవునితో ఉండాలి. ఉదయము లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకోవడమో, పిల్లలతో ఆడుకోవడమో, ఏదేదో చేయడమో కాదు, కానీ లేవడంతోనే దేవా మరొక నూతన దినము నా జీవితంలో ఇచ్చావయ్యా, గడిచిన రాత్రంతా సుఖనిద్ర ఇచ్చావయ్యా. రాత్రిలోనే చాలా మంది వారి యొక్క ప్రాణాలు ముగించుకొని చాలా మంది నిద్రలోనే చనిపోయారయ్యా, మరణించారయ్యా. నేను మాత్రము ఉదయం లేచి నా యొక్క పాదాలు నేల మీద మోపగలిగానంటే అది కేవలం నీ కృపేసయ్యా అని దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తారో, మొదటి స్థానంలో పెడతారో, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడతారు. ఆమేన్. వారి వ్యాపారం ఆశీర్వదించబడుతుంది, వారి యొక్క ఉద్యోగాల్లో ఆశీర్వదించబడతారు, వారి యొక్క కుటుంబ జీవితాల్లో ఆశీర్వదించబడతారు, వారు ఎక్కడుంటే అక్కడ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కూడా చాలా మంది ఎలా ఉపయోగించుకుంటున్నారంటే పనివారిగా. అనారోగ్యం ఉన్నప్పుడు దేవా దేవా యేసయ్యా, ఈ విధంగా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఎప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు, ప్రేమించేదని ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎవరో ఏదో అన్నప్పుడు, ఏదో జరిగినప్పుడే చాలా మందికి దేవుడు గుర్తొస్తాడు, దేవునికి మొదటి స్థానం ఇస్తారు. నేను అంటున్న విషయం ఏంటంటే అన్ని వేళలా దేవునికి ఎవరైతే మొదటి స్థానం ఇస్తారో వారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలవబెడతాడు.